ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి బీజేపీని టార్గెట్ చేశారు. దేశంలో దుష్ట రాజకీయాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. కోడికత్తి కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. కేంద్రం ఏపీకి నిధులు ఇవ్వడం లేదని, ఏపీ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ధర్మం మన వైపే ఉందని, అందుకే అన్ని సానుకూల ఫలితాలే వస్తాయంటున్నారు బాబు. నేను దావోసు పోతాను, దాన్ని కూడా రాజకీయం చేసి మీరు పోవడానికి వీలు లేదని అంటే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఇక్కడ ఇండస్ట్రీస్ రాకుండా చేసినప్పుడు నేను ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు ఆకర్షించడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఎవరెక్కడ అధికారం ఇచ్చారని అడుగుతున్నాను. ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే అడుగుతున్నాను. ఈ రోజు రాష్ట్రం ఒక ప్రభుత్వం, కేంద్రం ఒక ప్రభుత్వం, ఇద్దరికి హక్కులున్నాయి, ఇద్దరికి బాధ్యతలున్నాయి. ఇద్దరు కలిసి పనిచేసుకోవాలి తప్ప రాష్ట్రాలంటే చిన్న చూపు చూడడం చాలా దుర్మార్గం. అలాంటి విషయాల్లో కూడా మనం అర్థం చేసుకోవాలి. కేంద్రం యొక్క పెత్తందారి వ్యవస్థకి ఎప్పుడు కూడా స్వీకరించాం, అనుమతించాం. అదే ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆత్మగౌరవ నినాదం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు జగన్, ఒక పక్క కేసీఆర్, ఇంకో పక్క మోడీ అందరూ కలిసి మన రాష్ట్రం పైన పడ్డారు. మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని వీళ్ళు అనుకున్నారు. అభివృద్ధిని ఆపాలనుకున్నారు. నిధులు ఇవ్వలేదు. కానీ నేను ఒకటే ఆలోచించాను, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడ మీకు అన్యాయం జరగకూడదని రాత్రింబగుళ్ళు పనిచేసి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చేశాం. అయితే వీళ్ళు ఇప్పుడు అది కూడా భరించలేక నేరుగా ఎదురుదాడి చేస్తున్నారు, అడ్డంకులు సృష్టిస్తున్నారు. అందుకే ఈ జన్మభూమిలో మీరు కూడా చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. రాఫెల్ ఉంది. రాఫెల్లో ఏం జరిగిందో మీరే చూశారు. యుద్ధ విమానాల్లో కూడా అవినీతి. ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా కానీ ఈ దేశాన్ని భ్రష్టు పట్టించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రయోగం మన రాష్ట్రం మీద చేశారు. నేనేమడిగాను, మీరు తప్పు చేశారు, మా హక్కుని కాలు రాస్తున్నారు, విభజన చట్టాన్ని అమలు చేయండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, పోలవరానికి నిధులిమ్మని నేను అడిగితే ఇవ్వమంటే మనం పోరాటానికి సిద్ధమయ్యాం. మన ఎంపీని సస్పెండ్ చేశారు మొన్నే. ఇంకో పక్క ఢిల్లీ నడివీధుల్లో మన వాళ్ళు పోయి అడిగితే చితకబాదారు. మొన్నే చూశారు కోడికత్తి పార్టీ. ఏం తమ్ముళ్ళు, కోడికత్తి పైన మీ అందరికి అవగాహన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, మాకందరికి అవగాహన ఉందని. ఆ కోడికత్తికి నాకేమైనా సంబంధం ఉందా? ఎవరో వాళ్ళ ఫ్యాన్ ఒక అతను ఈ కోడికత్తి ఉపయోగిస్తే మా నాయకుడికి లాభం వస్తుంది, సానుభూతి వస్తుంది అతను చేస్తే దానిపైన మన మీద బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, బీజేపీ కోడికత్తి పార్టీ రెండు ఒకటేనని. ఈ రోజు మీరు చూడండి, దాన్ని ఎన్ఐఏకి ఇస్తారు. అంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది రాష్ట్రం. అలాంటి రాష్ట్ర హక్కులు కూడా నేరుగా హరించే విధంగా లేని దాన్ని సృష్టించడానికి, లేనిపోని అపోహలు తేవడానికి, తప్పుడు వ్యక్తుల్ని పరిరక్షించడానికి అధికారాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు.